ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ హత్య పెను సంచలనమైంది. జిలానీ అందరి ముందు అతన్ని అత్యంత దారుణంగా చంపేశాడు. టీడీపీ నేతలే తమ కుమారుణ్ణి దారుణంగా హత్య చేశారని రషీద్ తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే ఒక మనిషిని ఇంత పాశవికంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా చంపడం అత్యంత దారుణమైన అంశం. దీని గురించి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, మరెవరూ కూడా ఇలాంటి పని చేసేందుకు సాహసించకూడదనే విధంగా అతనికి శిక్ష ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. అయితే రషీద్ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. డబ్బులిచ్చి టీడీపీ నేతలే రషీద్ని చంపించారని, ఇది ముమ్మాటికి రాజకీయ హత్యే, కక్షపూరితంగా తన కుమారుడిని చంపించారంటూ ఆయన తండ్రి మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు తన కుమారుడు చాలా కీలకంగా వ్యవహరించారని, అప్పటి నుంచి అతనిపై టార్గెట్ పెట్టుకున్నారని, కావాలనే తన కుమారుడిని చంపించేశారంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. హత్య సమయంలో పోలీసులు, స్థానికులు అక్కడ ఉన్నా అడ్డుకోలేదని, అడ్డుకొని ఉంటే తన కుమారుడు బతికి ఉండేవాడని, కాళ్ళు చేతులు ఇలా ఏదైనా కొట్టి ఉంటే ఏదో ఒకటి చేసి బాగు చేయించుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మనిషినే లేకుండా అత్యంత దారుణంగా చంపించేశారు, ఇది జీర్ణించుకోలేకపోతున్నామంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు పదే పదే రషీద్ హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందని చెప్తున్నారు. అసలు తమ కుటుంబానికి కానీ తమ కుమారుడికి కానీ జిలానీ అనే వ్యక్తి తెలియదంటూ ఆయన కామెంట్ చేశారు. ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యపై ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎందుకు స్పందించలేదని, రాజకీయ కారణాలతోనే హత్య చేయించారని, హత్య వెనుక ఎవరున్నారో తేలాల్సిందే. జిలానీకి గంజాయి తాగించి పక్కా పథకం ప్రకారం ఒక కత్తిని తయారు చేయించి ఆ కత్తితో హత్య చేయించారు. రషీద్ వైఎస్ఆర్సీపీలో తిరుగుతున్నాడని, ముందు నుంచి కక్ష పెంచుకున్నారని, ఇప్పుడు తన కుమారుడిని ఇక్కడ లేకుండా చేశారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. జిలానీ టీడీపీకి చెందిన వ్యక్తి అని ఎమ్మెల్యే జీవి చెప్తున్నవన్నీ అబద్ధాలంటూ తల్లిదండ్రులు కొట్టిపడేశారు. వ్యక్తిగత కక్షలతో ఈ హత్య జరగలేదని, అసలు తమ కుటుంబానికి జిలానీ అనే వ్యక్తి తెలియదనే విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. పార్టీలు ఏమైనా, కార్యకర్తలు ఏ పార్టీ వాళ్ళైనా పక్కన పెట్టాలి, కానీ ఇంత దారుణంగా పాశవికంగా హత్య చేసినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511